విజయం అనుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ దేశంలో అవినీతి సిండికేట్ మొత్తం కూడా రాజ్యం వెళ్తున్న పరిస్థితులలో సామాన్యులు అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి ఉన్న ఈ పరిమళ సామాన్యులను అసెంబ్లీకి పంపించి ఢిల్లీ మొత్తం కూడా క్యాప్చర్ చేయగలిగి, అలాగే పంజాబ్ అధికారంలోకి రాగలిగి దేశ చరిత్రనే మార్చగలుగుతాడు అనుకున్న అవినీతి రహిత రాజకీయాల కోసం మొదలుపెట్టిన కేజ్రీవాల్ గారి మీద ముద్రేయాలి. అంటే మనం బురదలో ఉన్నాం, మన బురదను కూడా కేజ్రీవాల్ గారికి అంటించాలన్న ఉద్దేశంతో ఏజెన్సీలు ముఖ్యంగా దారుణంగా ఎలాంటి సాక్ష్యాలు కూడా లేకుండా ఆయన మీద అన్ని కేసులు పెట్టి ఒక ముఖ్యమంత్రి అయినా కూడా తీసుకెళ్లి నేషనల్ మీడియాలో కేజ్రీవాల్ గారిని అవినీతి పడుగా చూపించిన పరిస్థితి. అది ఈరోజు మన హైకోర్టు తాలూకు ఆర్డర్ని కానీ గమనిస్తే చిన్న ఆధారం కూడా లేకుండా కేసులు పెట్టిన విధానం అంటే దేశంలో వ్యవస్థలు ఎంత దారుణంగా పనిచేస్తున్నాయో, ఎలా పార్టీల కోసం పనిచేస్తున్నాయో, ముఖ్యంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సిబిఐ కానీ ఈడీ కానీ ఇలా పనిచేయటం ప్రజాస్వామ్యానికి ఎంత పెను ప్రమాదం అనేది సంగతిని చూసి అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ గారు ఎమోషనల్ అవడం, ముఖ్యంగా మాకైనా ఎవరికైనా కూడా మా జీవితాలను సాక్రిఫైస్ చేస్తూ మా మనీ పెట్టి మా లైఫ్లో ఎక్కువ భాగం సమాజం గురించి, అవినీతి రహిత రాజకీయాల గురించి, భవిష్యత్తు రాజకీయాల గురించి పనిచేసిన మా మీద అవినీతి ముద్ర వేస్తే బాధ కలుగుతుంది. కాబట్టి ఆ భావోద్వేగంలో కేజ్రీవాల్ గారు నా మీద ఇలా అవినీతి కోసం పుట్టి, అవినీతి కోసం మాట్లాడి, అవినీతి కోసం పార్టీ పెట్టి, అవినీతిని ఎదిరించడానికి చేసిన నన్నే అవినీతి పడిగా చూపించడానికి మోదీ, అమిత్ షా కుట్ర పన్నారన్న భావోద్వేగంతో మాట్లాడిన పరిస్థితి. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీని ఖతం చేయాలని చేసిన కుట్ర. ఆమ్ ఆద్మీ పార్టీని ఖతం చేయాలంటే మీ తాతల తరం కూడా కాదని చెప్తున్నా బీజేపీకి కానీ ఎవరికైనా కూడా. ఒక్క అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయబట్టే నాలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి ఇంకా యాక్టివ్గా పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ దేశం సామాన్యులది, ఈ దేశం వ్యవస్థల కోసం పనిచేసే వాళ్ళది, ఈ దేశం అవినీతి రహిత రాజకీయాల కోసం పనిచేసే వాళ్ళది, ప్రజలను సేవకులుగా భావించి పనిచేసే ప్రజా ప్రతినిధులను చెప్పదలుచుకుంటున్నాం. రేపు ఇదే విధంగా ఢిల్లీతో పోరాడతాం. ముఖ్యంగా ఢిల్లీ క్యాప్చర్ చేసే వరకు, ముఖ్యంగా దేశ ప్రధానిగా అరవింద్ కేజ్రీవాల్ అయ్యే వరకు మా పోరాటం ఆగదనేది బీజేపీ దాని తాలూకా సిండికేట్ రాజకీయాలకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఏజెన్సీలు గవర్నమెంట్ లేదా భారత రాజ్యాంగం ఇచ్చిన ఇమ్యూనిటీని ఉపయోగించుకొని ప్రజల కోసం పనిచేయండి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి పనిచేయండి. కానీ రాజకీయ పార్టీల కోసం పనిచేయటం, రాజకీయ తొత్తులుగా పనిచేయటం అనేది దేశ పరువు తీసే విధానం. కాబట్టి ఇప్పటికైనా మీలో మార్పు రావాలనేది, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళంతా కూడా మీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారం మనస్సాక్షిగా పనిచేసి ఈ దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి ప్రయత్నించండి. కానీ న్యాయం కోసం లేదా ప్రజల కోసం పోరాడుతున్న సామాన్యుల మీద మీ ప్రతాపం చూపడం కాదు. మీ ప్రతాపం కావాలంటే అదాని మీదో, అంబానీ మీదో, మొత్తం ఎవరైతే క్రోనీ క్యాపిటలిస్ట్ దేశాన్ని దోచుకుంటున్నారో వాళ్ళ మీద మీరందరూ కూడా పనిచేయాలనేది వాళ్ళందరూ కూడా ఎన్నువించుకుంటున్నాం. ఇప్పటికైనా దేశ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, బీజేపీ తాలూకు మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ఢిల్లీ అసెంబ్లీ కొట్టడానికి, ఒక దేశం కోసం, దేశంలో అవినీతి రహిత సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి మీదనే బురద జరిగిన పరిస్థితి అంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉండదో దేశంలో చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఇది గమనించాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కోఆర్డినేటర్గా తెలియజేస్తున్నాం. జై హింద్, ఇంక్విలాబ్ జిందాబాద్.